హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకైతే వచ్చాను. మంచి శనగల గుగ్గిళ్ళు చాట్ అని కూడా అంటారు కదా! సో, నా ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ ఫస్ట్ గుగ్గిళ్ళు చేయడానికైతే మార్నింగే వీటిని నానబెట్టింది. సాయంత్రం అయ్యాక ఒక కుక్కర్‌లో వేసేసి అందులో కొంచెం వాటర్, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసిందనమాట. మార్నింగే నానబెట్టుకుంటే మనకి 3 విజిల్స్‌కే గుగ్గిళ్ళు చాలా మంచిగా కుక్ అయిపోతాయి. అండ్ ఇవి చాలా హెల్తీ, హెవీ ప్రోటీన్ ఫుడ్డు. సో, పిల్లలకైనా, పెద్దలకైనా వారానికి ఒక 3 సార్లైనా మనం ఇవి పెడుతుంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో, నేనైతే మా పాపకి వారానికి 3 సార్లు చేసి పెడుతూనే ఉంటాను. గుగ్గిళ్ళైతే ఉడికాయనమాట. అండ్ ఇందులో నుంచి వచ్చిన చారుని రసం చేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అండ్ పల్లెటూర్లలో ఈ రసం చాలా ఫేమస్, ఎవ్వరు పారపోయారనమాట. ఆ రసంలో కొంచెం చింతపండు వేసేసి చారు పెట్టుకుంటారు, నిజంగా అద్దిరిపోతుంది. అండ్ అది కూడా నేనైతే వీడియో పెడతాను చూడండి. అండ్ గుగ్గిళ్ళైతే ఇలా చిల్లులు గిన్నెలో వేసింది, రసాన్ని పక్కన పెట్టేసుకుంది మా అమ్మ. తర్వాత వీటిని తాలింపు పెట్టాలి కదా చాట్ చేయడానికి. సో, కళాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే పోసేసిందనమాట. ఆయిల్ కూడా ఎక్కువేం అవసరం లేదు, కొంచెం చాలు. ఎందుకంటే ఆనియన్స్, ఎల్లిపాయలు వేయించుకోవడానికి మాత్రమే. సో, కొంచెం ఆయిల్ పోసేసి ఆ ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసింది. ఆ తర్వాత 2 ఎండుమిర్చి అనమాట. ఎండుమిర్చి కూడా కొంచెం ఏగాలి. అందులో నుంచి వచ్చిన గింజలు పంట కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా! నాకైతే చాలా ఇష్టం. అవి కూడా వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్‌లో వేయించుకోవాలి. యాక్చువల్లీ పచ్చివి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేనే కొంచెం ఆయిల్‌లో వేయించు అమ్మ అంటే ఆయిల్‌లో అయితే వేసేసింది. అండ్ దోరగానే వేయించింది, బాగా ఏం అవసరం లేదనమాట. సో, ఆనియన్స్ కూడా కొద్దిగా వేగాక ఒక 4 ఎల్లిపాయలైతే మా అమ్మ అప్పటికప్పుడే దంచుతుందనమాట, పొట్టు కూడా తీయకుండా. సో, పొట్టు తీయమన్నా కూడా అవసరం లేదు, ఇలానే టేస్ట్ ఉంటాయి అని అంటుందనమాట. సో, నిజంగా చాలా బాగుంటుంది ఇలానే. ఒక 4 ఎల్లిపాయలనైతే అప్పటికప్పటికే దంచుకొని అందులో వేసేసింది. అవి కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. ఆనియన్స్, ఎల్లిపాయలు కొంచెం మగ్గాక కొంచెం కరివేపాకనమాట. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ బావుంటుంది కదా! కొంచెం కరివేపాకైతే యాడ్ చేసేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా కొంచెం మగ్గాక కొద్దిగా పసుపు, ఎక్కువేం అవసరం లేదు, కొంచెం పసుపు యాడ్ చేసేసింది. అండ్ తర్వాతొచ్చేసి కారం. కారం కూడా ఎక్కువేం అవసరం లేదు, ఎందుకంటే పిల్లలున్నారు కాబట్టి కొంచెమే యాడ్ చేసేసింది. అండ్ మా పాప అయితే కొంచెం కారం తగలగానే కారం మమ్మీ అంటుంది. అందుకనే కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఎందుకంటే ఇందాకల గుగ్గిలలో కొంచెం సరిపోలేదనమాట. సో, ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గుగ్గిలని కళాయిలో వేసి కొద్దిసేపైతే తిప్పుకోవాలి. మనకి చాలా కమ్మగా ఉండే మంచి శనగల గుగ్గిళ్ళు చాట్ అయితే రెడీ అయిపోతుంది. నాకైతే ఇవి చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి. ఫైనల్‌గా మనకైతే రెడీ అయిపోయాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. బాయ్ బాయ్.